దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము వచనము 9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాము. పూజనీయుడు అయిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులను బలపరచి ఉదయమున ఇప్పుడు ఇచ్చిన సందేశమును బట్టి స్తుతిస్తున్నాం. మరి కొంత సమయము నీ సన్నిధిలో ఆశిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దిద్దండి. మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయండి. అన్నిటిలో నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి మిమ్మల్ని అందరిని చూసి దేవుని స్తుతించుటకును, మీతో కలిసి చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకునిచ్చిన ఆయన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, సంఘస్థులందరికీ, పలు సంఘము నుండి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన దాసులను బలపరచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశములను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది అటు ఇటు కాని సమయం అయిపోయింది. అటు ఇటు కానీ అటు సమయం అంటే అందరూ వెళ్ళిపోవాలనుకున్న సమయం ఇది. అయినా కొంచెం సమయం దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రభువు నామాన కోరుచున్నాను. యూదా రాజు అయిన ఆసాతో దీర్ఘదర్శి అయిన హనాని ఆయన అనే ఆ దీర్ఘదర్శి అంటే ప్రవక్త చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని చెప్పాడు? తన ఎడల అంటే దేవుని ఎడల అన్నమాట. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని కన్ను లోకమంతా సంచారం చేస్తుంది అని చెప్తున్నాడండి. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని సమయాల్లో, అప్పుడు ఇప్పుడు దేవుని కన్ను ఎప్పుడు దేవుని కన్ను లోకమంతా తిరుగుతూ ఉంటుందంట, సంచారం చేస్తూ ఉన్నదంట. ఎందుకు? అక్కడ ఉన్నమాటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని కనుగొనటానికి. కనుగొని ఏం చేస్తాడు ఆయన? వారిని బలపరుస్తాడు. దేవుని కన్ను లోకమంతా సంచారం చేస్తుంది. తన ఎడల యథార్థ హృదయం గలవారు కావాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు కోరేది హృదయాన్ని, దేవుడు చూసేది హృదయాన్ని. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మనం ఏం చూస్తున్నామంటే,
2:4 హృదయములను పరీక్షించు దేవుడు అని ఉంటుందండి. లేదయ్యా, హృదయమును మొదటి పత్రిక 2:4 అన్నమాట. హృదయమును పరీక్షిస్తాడు దేవుడు, హృదయాన్ని పరీక్ష చేస్తాడు అనే మాట చూస్తున్నామండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నప్పుడు, మొదటి గ్రంథము 16:7 చదువుతున్నప్పుడు దేవుడు హృదయమును లక్ష్య పెడతాడండి. హృదయమును పరీక్ష చేస్తాడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనందరూ తెలిసినది సామెతలు 23:26లో దేవుడు కోరుకునేది చెప్పండి? నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము కదా. దేవుడు కోరుకునేదేంటి? హృదయాన్ని కోరుకుంటున్నాడు. డబ్బు కాదు, వెండి కాదు, బంగారం కాదు, హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఆయన లోకమంతా సంచారం చేస్తుంది, ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని పట్ల యథార్థ హృదయం గల వారిని కావాలని దేవుని కన్ను వెతుకుతూ ఉన్నది. ఆ వచనం చదువుతున్నప్పుడు నా హృదయం చాలా బద్దలైపోయిందండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన కన్ను వెతుకుతూ ఉన్నది. ఒక మనిషి కొరకు ఒక మనిషి కావాలి ఆయనకి. ఆ మనిషి ఎటువంటి వాడై ఉండాలంటే ధనవంతుడు కాదు, లేక సౌందర్యవంతుడు కాదు, లేకపోతే ఎత్తడివాడు కాదు, లేకపోతే పలుకుబడి వల్ల కాడు కాదు, యథార్థమైన హృదయం గలవాడు కావాలని దేవుడు అప్పుడు ఇప్పుడు కోరుతూ ఎదుగుతూ ఉన్నాడండి. వచనం చదువుతున్నప్పుడు, ప్రభువా ఒక్కరు కూడా లేరా? విశ్వాసుల్లో కూడా ఒక్కరు లేరా? సేవకుల్లో కూడా ఒక్కరు లేరా? ఆ ప్రశ్న ఆ మనసు నా హృదయాన్ని ఎప్పుడు కలత పెడుతూ ఉంటుందండి, నన్ను శోధి పొరుస్తూ ఉంటుందండి. విశ్వాసి సేవకుడా, పెద్దవా, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు హృదయాన్ని పరీక్ష చేస్తున్నాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు యథార్థ హృదయం గల వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ మాటలు చదువుకుంటున్నప్పుడు మన హృదయం, నా హృదయం, నీ హృదయం ఒక ప్రశ్న వేసుకో. విశ్వాసులమే, నా హృదయము దేవుని ఎదుట యథార్థంగా ఉన్నదా? మనలో ఎంతమంది చెప్పగలమండి? నిజంగా ఎంతమంది చెప్పగలం? మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట నా హృదయం యథార్థంగా ఉన్నది అని ఎంతమంది చెప్పగలం? కీర్తన గ్రంథం 78వ కీర్తన వచనము 70 నుండి చదువుకుందామండి. సరే, సమయం లేదు కాబట్టి 72 చదువుతాయా? 78, 72, 78. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించను. ఎవరిని గుర్చేది? దావీదును గుర్చి దేవుడిచ్చిన గొప్ప సర్టిఫికెట్, గ్రేట్ కమెండేషన్. అతడు దావీదును గుర్చి ఏమంటున్నాడు? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుని కన్ను తిరుగుతూ లోకమంతా తిరుగుతుండగా ఎక్కడో ఆ కొండ కోణంలో, అడవుల్లో ఆ గొర్రెలు మేపుతున్న దావీదు మీద పడింది దేవుని దృష్టి, దేవుని కన్ను. దేవుడు అతను హృదయాన్ని చూసినప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడే చదువు. అతను హృదయం ఎలా ఉంది? యథార్థంగా ఉన్నదంట అని చెప్పింది ఎవరు? దేవుడే. అతడు
యథార్థ హృదయుడై వారిని పాలించెను. దావీదు హృదయం యథార్థమైనదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నిజమేనా? ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామని. ఆదికాండం 8:21. ఆగ్రహించి చెప్పించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఈ మాట కూడా చెప్పింది ఎవరండి? దేవుడే. నరుని హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యము నుండి చెడ్డదని ప్రభువే దేవుడే చెప్తున్నాడండి. అలాగైతే మరి దావీదు హృదయం బాల్యం నుండి ఎటువంటిది? దావీదు నరుడా దేవదూత? ఏమ్మా, నరుడా దేవదూత? నరుడే. మరి దేవుని వాక్యం బట్టి మరి దావీదు హృదయం బాల్యము నుండి ఎటువంటిదై ఉంటుంది? బాల్యము నుండి, చెప్పండి, ఏం అనుమానం లేదు, దావీదు హృదయం కూడా బాల్యం నుండి చెడ్డది. కీర్తన గ్రంథం 25వ కీర్తన 7వ వచనం చదువుకుందామండి. 25:7 అని. ఆ మాట పట్టుకో. ఆ మాట అంటున్నాడు దావీదు, నా బాల్య పాపములు అంటున్నాడండి. కీర్తన 25:7 అండి. అయ్యా అమ్మ, మీ వెనక కూర్చున్న వాళ్ళకి వినిపిస్తున్నాయా నా మాటలు? అయ్యా మీకు వెనక్కి 25:7లో దావీదు ఏమన్నాడు? నా బాల్య పాపం అన్నాడండి. దావీదు బాల్యంలో కూడా ఏం చేశాడంట? పాపాలు చేశాడంట. దేవుని వాక్యం మనం ఆదికాండంలో చదువుకున్నాం. మానవుని హృదయము ఎప్పటి నుండి చెడ్డదంట? బాల్యము నుండి చెడ్డది. మరి దావీదు హృదయం కూడా బాల్యం నుండి చెడ్డదే. అందరి హృదయాలు బాల్యం నుండి చెడ్డవే. కానీ దేవుడు చెప్పాడు, అతడు యథార్థ హృదయుడు. ఎలా యథార్థ హృదయుడు అయ్యాడు? కీర్తన గ్రంథం 51వ కీర్తన వచనము 10 చదువుకుందామండి. 51:10. నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము. He prayed for a pure heart, for the cleansed heart, to cleanse his heart. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. ఏమని? దేవా, నాకు శుద్ధ హృదయము దయచేయి, నాకు శుద్ధ హృదయము దయచేయి. దానికి తోడుగా ఆ 17వ వచనం కూడా చదువు అయ్యా. 51:17 అని. విరిగిన మనసే ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదు అక్కడ ఆ కీర్తనలో హృదయమును గురించి 2 మాటలు చెప్తున్నాడండి. ఒకటి, నాకు శుద్ధ హృదయమును దయచేయి. శుద్ధ హృదయము దయచేయమని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు అనేక ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటున్నాం కదండి. మనలో మరి ఎవరైనా ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేశావా? ఏమో, ఏ ప్రార్థన అయ్యా? ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఏ ప్రార్థన? నాకు శుద్ధ హృదయము, పవిత్ర హృదయము దయచేయి దేవా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒకసారి పరిశ్రమ చేసుకో. ఇంకెన్నెన్నో చేసాం, ఎన్నెన్నో అడుగుతున్నాం, ఎన్నో దినాలు ఎన్నో చేస్తున్నాం. ఈ ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఉంటారు? వాళ్ళ సంగం మనకెందుకులే. ఈ ప్రార్థన ఎవరు చేశారు చెప్పండి? దావీదు చేశాడు. నాకు శుద్ధ హృదయము దయచేయమని అన్నాడు కింద. దేవా,
విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి. ఇప్పుడు దావీదు హృదయము ఎలా ఆ దేవుడు యథార్థమైనదని చెప్పాడండి? ఆ వచనాలే. దేవుని సన్నిధిలో 2 పనులు చేశాడు దావీదు. ఆయన హృదయం కూడా చెడ్డదే, ఆయన హృదయం కూడా అపవిత్రమైనదే. కానీ అపవిత్రమైన హృదయమును దేవా, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైనది. దావీదు తన హృదయాన్ని, ఆ చెడ్డ హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర ఏం చేశాడు? పగలగొట్టాడు. ఏ బ్రోకెన్ హార్ట్ అని ఉంటుంది, ఏ కన్స్ట్రైట్ హార్ట్. తన చెడ్డ హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర, నేరుగా చెప్పుకుందాములే, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పగలగొట్టాడు. పగలగొడుతూ ప్రార్థన చేశాడు. ఏమని? నాకు శుద్ధ హృదయం దయచేయమని. ఇంకొక ప్రశ్న, నీ హృదయం విరిగిందా? నీ హృదయం నలిగిందా? నీ హృదయం పగిలిందా? ఎప్పుడైనా ప్రభు పాదాల దగ్గర పగిలిన హృదయంతో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ పాపాత్మురాలు, ఆమె హృదయం బద్దలైపోయింది, కన్నీటితో ప్రభు పాదాలు కడిగిందండి. అనుభవం నీకుందా? ప్రభు సన్నిధికి వచ్చి హృదయాన్ని బద్దలు చేస్తూ, హృదయాన్ని పగలగొడుతూ, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయమని దేవుని ప్రార్థన చేశాడు. దేవుడు దావీదు హృదయమును పవిత్రపరిచాడు. అందుకే అన్నాడు, అతడు యథార్థ హృదయుడై వారిని ఏం చేశాడు? దావీదు హృదయం యథార్థమైనది. ఈ సమయమున త్వరగా కొన్ని మాటలు మీదట ఉంచాలని ఆశిస్తున్నానండి. దావీదు హృదయం గురించి కొద్దిగా మనం ధ్యానం చేయబోతున్నాం. దాని అర్థం ఏంటంటే, మన హృదయం కూడా అట్లా ఉన్నదో లేదో అని దాని యొక్క అంశం, ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంశమేమో దావీదు హృదయం, ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆ హృదయంలాగా మన హృదయం కూడా ఉన్నదా లేదా అనేది. ఇప్పుడు దాకా మనం చదువుకున్నామే. 1, దావీదు హృదయం ఎటువంటి హృదయం? అయ్యా మీరు త్వరగా చెప్తే అయిపోయింది. వినపడలా నాకు. సరే, మీరు ఎన్ని చెప్పినా సరే అదే. పగిలిన హృదయం. ఏ హృదయం చెప్పండి? బ్రోకెన్ హార్ట్. దావీదు హృదయం 1, అది బ్రోకెన్ హార్ట్, అది విరిగిన హృదయం అండి. విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విశ్వాసి హృదయం విరిగిపోవాలి. దావీదు హృదయం విరిగిపోయింది. దావీదు హృదయం నలిగిపోయింది. దావీదు హృదయం పగిలిపోయింది. 1, అది విరిగిన హృదయంగా మనం చూస్తున్నామండి. 131వ కీర్తన 1వ వచనం చదువుకుందామండి. 131:1. నా హృదయము అహంకారము కలది కాదు. చాలు. నా హృదయము అహంకారము కలది కాదు అంటే ఏ హృదయం అది? అదే హృదయం, అది దీన హృదయం అండి. హంబుల్ హార్ట్. అది 1 పగిలిన హృదయం, 2వది అది దీన హృదయము. విశ్వాసి, నా హృదయము నీ హృదయము దీన హృదయమేనా? అహంకారముతో ఉన్నదా? నా హృదయం అహంకారము గలది కాదు. దేవుడు అహంకారులను గర్విష్ఠులను ఎదిరిస్తాడనే మాటలు మనం చూస్తున్నాము. అహంకారులై ఉండకూడి, దేవుని ఆజ్ఞ హెచ్చరిక అండి. దేవా, నా హృదయము అహంకారము కలది కాదు అంటున్నాడండి. 119వ కీర్తన
97వ వచనం చదువుకుందామండి. 119:97 అండి. 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. 19వ కీర్తన 14వ వచనం కూడా చదువుకుందాం. 19:14 అండి. 19:14 ఆఖరి వచ్చిన 19:14. నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండునుగాక. నా హృదయ ధ్యానం అంటున్నాడు. అలాగైతే దావీదు హృదయం ఎటువంటి హృదయం అది? ధ్యాన హృదయం అండి. ఏ హృదయం అది? ధ్యానించే హృదయం. ఏ మెడిటేటివ్ హార్ట్, అది ధ్యాన హృదయము. ఏం ధ్యానం చేస్తున్నావు? నీ హృదయంలో ధ్యానం ఉన్నదా? 55వ కీర్తన వచనం 17 కూడా చదువుకుందామండి. 55:17 చదువుకుందాం. 55:17లో అక్కడ అంటున్నాడు అన్నమాట. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తా. ఎప్పుడెప్పుడంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తా. 63వ కీర్తనలో రాత్రి జాములందు నిన్ను గూర్చి ధ్యానము చేస్తుంటే అని ఉంటుంది కదండి. రాత్రి జాములు కూడా ఏం చేస్తాడు? ధ్యానిస్తాడు. దివారాత్రులు ఏం చేస్తాడు? ధ్యానిస్తాడు. 119వ కీర్తన చదువుకోండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తా, నీ శాసనములను నేను ధ్యానిస్తా అనే మాటలు మనం చూస్తున్నాం. అసలు ఆయనను గుర్చే ధ్యానము అనే మాట మనం చూస్తున్నాం. నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానం చేస్తా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హృదయములో ఏమి ఉన్నది? నీ హృదయములో నీ ధ్యాస ఏంటి? నీ ధ్యానం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ హృదయమును, నా హృదయము దేవునితో నింపుకుంటున్నావు. దావీదు హృదయము ధ్యాన హృదయముగా మనం చూస్తున్నామండి. స్పర్జన్ భక్తుడు అన్నాడు, నేను కూర్చున్న యేసు ప్రభువుని కూర్చే ధ్యానం చేస్తానన్నాడండి. భోజనం చేస్తా కూడా యేసు ప్రభువుని కూర్చే ధ్యానం చేస్తానన్నాడండి. పండుకున్నప్పుడు కూడా యేసు ప్రభువుని కూర్చే ధ్యానం చేస్తానన్నాడండి. అందుకే ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అయ్యాడండి. ప్రసంగాల చక్రవర్తి. ధ్యానం. నీ ఆజ్ఞలను నేను ధ్యానం చేస్తా, నీ శాసనాలు నేను ధ్యానం చేస్తా, నీ చట్టమును నేను ధ్యానం చేస్తా. దివారాత్రు నిన్ను గుర్చిన ధ్యానమే. మన హృదయము నిండా ప్రభు ధ్యానంతో హృదయమును నింపుకుంటే వేరే ధ్యానాలు మనకు అక్కర్లేదు, వేరే ఆలోచనలు మనకు రావు. అది ధ్యాన హృదయముగా మనం చూస్తున్నామండి. 138వ కీర్తన వచనము 1 అండి. 138:1. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అలాగైతే అదే హృదయం అయ్యా, స్తుతించే హృదయం. ఏ హృదయం చెప్పండి? అది స్తుతించే హృదయం. దావీదు ఆ జీవితమంతా స్తుతితోనే మనం చూస్తున్నామండి. దావీదు కీర్తనలు చదవండి, దావీదు జీవిత చరిత్ర చదవండి, బైబిల్లో భక్తుల గురించి చదవండి. దేవుని ఎక్కువగా స్తుతించిన భక్తుడు ఎవరు? పుస్తకంలో లేండి, మిగిలిన వాడి గురించి మనం చెప్పుకోలేం, లేదు కాబట్టి. ఎక్కువగా దేవుని స్తుతించిన భక్తుడు ఎవరు చెప్పండి? దావీదు. మనందరికీ తెలిసిన కీర్తన 103వ కీర్తన కదండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులు ఉపకారములలో దేనిని మరువకము. దేనిని మరుకమని ఎందుకు అంటున్నాడు? మనకు ఒక బుద్ధి ఉంది. ఏ బుద్ధి?
మరిచిపోయే బుద్ధి ఉంది కాబట్టి మరవద్దని చెప్తున్నాడండి. దేని దావీదు అన్ని స్థితుల్లో దేవుని స్తుతించాడు. అన్ని స్థలాల్లో దేవుని స్తుతించాడండి. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాడండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు స్తుతించాడండి. రాజుగా ఉన్నప్పుడు స్తుతించాడండి. తరంబడుతున్నప్పుడు స్తుతించాడండి. కౌజు పిట్టలాగా తరంబడుతున్నప్పుడు స్తుతించాడండి. అడవిలో ఉన్నప్పుడు స్తుతించాడండి. అంతఃపురం ఉన్నప్పుడు స్తుతించాడండి. సంతోషములో స్తుతించాడండి. కష్టములో స్తుతించాడండి. అన్ని సమయాల్లో స్తుతించాడు. అన్ని స్థితుల్లో బాలుడుగా, యవనుడుగా, కాపరిగా, సైనికుడుగా, రాజుగా, వృద్ధుడుగా అన్ని స్థితుల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. దేవునికి ఆయన హృదయం అది స్తుతించే హృదయముగా మనం చూస్తున్నామండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందామండి. 34, 35 వచనాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి ఎత్తుకొని పోచుండగా వాటిని తరిమి చంపి దానిని విడిపించానంటున్నాడండి. ఇక చరిత్ర మనందరికీ తెలుసు కదా. దావీదు బాలుడిగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెను తీసుకుని పోతుంటే నేనైతే ఏం చేసేవాడిని, పారిపోయేవాడిని. ఆ సింహం చూస్తేనే పారిపోయేవాడిని. దావీదు ఏం చేశాడు, పోరాడి వాటిని ఏం చేశాడు, అమ్మా 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 అమ్మ ఆ పిల్లంకు చూసి నవ్వటానికి వచ్చింది, అమ్మాయిని వదిలిపెట్టండి, మీకు ఎందుకు అమ్మ, అసలు మీరు పట్టుకున్నా కొంచెం ఎక్కువ అయింది, మీరు వదిలేయండి ఆ పిల్లని. మళ్ళీ అట్టే చూస్తున్నావమ్మా. సింహము ఎలుగుబంటి మీద పోరాడి వాటిని చంపి ఆ గొర్రె పిల్లని ఏం చేశాడు, విడిపించాడు. ఇందులో దావీదు హృదయం ఎటువంటి హృదయం అది? ఆయన గొర్రెలు ఏం చేస్తున్నాడయ్యా? గొర్రెలు కాసి ఆయన ఏమంటారు చెప్పండి, ఏమంటారు? కాపరి అంటాడు. మరి ఆయన ఏ హృదయం? షెపర్డ్ హార్ట్, కాపరి హృదయం. కాపరి హృదయం. యోహాను సువార్త 10లో యేసు ప్రభువు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు కదండి. జీతగాడు తోడేలు రాగేం చేస్తాడు, పారిపోతాడు. జీతగాడే. అలాగైతే దావీదు హృదయం ఎటువంటి హృదయం చెప్పండి? కాపరి హృదయము. కాపరి హృదయము. దేవుని వాక్యములో, మన సహవాసములో వాక్యానుసారంగా, లేఖనానుసారంగా అపోస్తుల కార్యం 20వ అధ్యాయములు మనం చూస్తున్నప్పుడు కాపర్లు అంటే ఎవరు? మన వాక్యం ఉంది కదా, కాపర్లు అంటే ఎవరిని గురించి చెప్పబడింది? అది పెద్దలు కదండి. సేవకులనే అర్థం ఉంది, కానీ అసలు ముఖ్యమైన అర్థం ఏంటండి? కాపర్లు, పెద్దలు. పెద్దలకి ఎటువంటి హృదయం ఉండాలి? పేరులే ఉంది కదా, ఏ హృదయం అండి? కాపరి హృదయం ఉండాలి. కాపరి హృదయం అంటే గొర్రెలను కాసే కాపరి హృదయం ఉండాలన్నమాట. ఒక గొర్రె ఎగిరిద్ది, ఏం చేస్తాడు కాపరి? చెప్పరే, గొర్రెలు ఎగిరితే ఏం చేయ, కాళ్ళు ఎరగొడతాడా? నువ్వు భలే కాపరిలాగా ఉండవే. ఒక గొర్రె వెనకబడిద్ది, ఏం చేస్తాడు? చెప్పరే. ఒక గొర్రె ముందుకు వెళ్ళిద్ది, ఏం చేస్తాడు? ఒక గొర్రె పొడిసిద్ది, ఏం చేస్తాడు? తన కొమ్ములు ఎరగొడతాడా? నడవలేకపోతే దాన్ని వదిలిపెడతాడా? చెప్పరయ్యా. పొడిస్తే ఏం చేస్తాడు? గంతులేస్తే ఏం చేస్తాడు? వదిలిపెడతాడా? జబ్బు చేస్తే ఏం చేస్తాడు? నడవలేకపోతే ఏం చేస్తాడు? చెప్పరే, భుజాన్ని వేసుకుంటాడు.
సంఘములో అలా ఉండాలన్నమాట. పెద్దలు హృదయము కాపరి హృదయములాగా ఉండాలన్నమాట. దావీదు హృదయము కాపరి హృదయం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. 19:23. నీకు మరణ శిక్ష విధింపను అని షిమీతో దావీదు సెలవిచ్చాడు. నేను నీకు మరణ శిక్ష విధించను అని దావీదు షిమీతో ఏం చేశాడు? సెలవిచ్చాడు. షిమీ ఏం చేశాడు దావీదుకి? 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. 16వ అధ్యాయం 7-8 వచనం. ఈ షిమీ దావీదుని అంటున్నాడు అన్నమాట. నరహంతుకుడా, దుర్మార్గుడా, పో చెప్పు, నీవు ఏలాలని చాలు ముందు మళ్ళీ మా మాటలు చదువు. ముందు ఇందాక చదివినే చదువు. ఈ షిమీ కొడుకు తరుముతుంటే దావీదు వెళ్తున్నాడు అన్నమాట. దావీదు మీద దుమ్ము నిజంగా దుమ్ము కొడుతూ అంటున్న మాటలు అన్నమాట. ఏమని చదువయ్యా? అయ్యే నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో రాజు అన్నమాట. ఆయన దావీదు రాజు ఏమంటున్నాడు? దుర్మార్గుడా, నరహంతుడా, పో, దుమ్మేసి పుట్టాడండి అనుకున్నాడు. ఇక దావీదు పని అయిపోయింది, ఇక రాజులేళ్ళు అయిపోయింది, ఇక రాళ్ళే అని దావీదుని తిట్టాడు భయంకరంగా. కానీ దావీదు మరలా సింహాసనానికి వస్తున్నాడు. ఏరు దాటాడు. దావీదు వస్తున్నాడని భయపడ్డాడు షిమీ. దావీదు ఎదుర్కోవటానికి పోయి దావీదు కాళ్ళ మీద పడయ్యా, నేను పాపం చేశా, నన్ను కరుణించు, క్షమించుమని దావీదు కాళ్ళ మీద పడి ఏడ్చాడండి. అప్పుడు దావీదు ఏమన్నాడు? నేను నీకు మరణశిక్ష విధించను. ఎవరికి? ఎటువంటి షిమీకి? దావీదును మీద దుమ్మెత్తిపోసిన దావీదు మీద దుర్మార్గుడా అని ఉమ్మేసిన దావీదు ఇప్పుడు అతను అయ్యా నేను పాపం చేశాను అంటే ఏం చేశాడు? క్షమించాడు. అలాగైతే దావీదు హృదయం ఎటువంటిది? చెప్పండి, ఎటువంటిది? క్షమించే హృదయం ఉందా? నాకు నీకుందా? విశ్వాసులారా, మనకు ఆ హృదయం ఉందా? ఈనాడు సంఘాల్లో అనైక్యత, ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు కూడా చూసుకోరండి, ఆరాధన చేస్తారండి. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమే లేదండి. నీకు ఇష్టం లేని వాళ్ళు వచ్చి అప్పు వీళ్ళు ఎగ్జాడు అనుకుంటా ఉంటారు. ఎట్ట ఆరాధన చేస్తున్నా, ఎట్ట పాటలు పాడుతున్నా, ఎట్లా ప్రసంగం చేస్తున్నా, ఎట్లా సేవ చేస్తున్నా, అసలు ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నా? క్షమించే హృదయం నీకుందా? నిజమైన దేవుని బిడ్డకు ఏముంటుంది చెప్పండి? క్షమించే హృదయం లేని విశ్వాసి ఏమంటానో నాకు తెలీదు. క్షమించాలి. మన ప్రభువు నిన్ను నన్ను క్షమించలేదా? ఆయన శిలువలో చేసిన మొదటి ప్రార్థన అదే కదా. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు వెరుగురు, వీరిని క్షమించు. ఆయన ముఖాన్ని ఉమ్మివేశారు, గడ్డం పెరిగి వేశారు, ఇప్పుడు నాగడిసాలుగా దున్నారు, పానమైన సిలువను మోసుకు ఘోరంగా సిలువ వేస్తే వీరిని క్షమించు తండ్రి, వీరిని క్షమించు తండ్రి. ఆ ప్రభు క్షమించబోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? మరి నీ తోటి సహోదరుని నువ్వు క్షమించలేవా?
ఇంకా నువ్వు క్షమించకపోతే ఇంకా నీ ఆరాధన ఏంటి, నీ సేవ ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ భక్తి ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ సాక్ష్యం ఏంటి? దావీదు దగ్గర నేర్చుకుందాం, యేషోబు దగ్గర నేర్చుకుందాం. మన ప్రభువే మనకు మాదిరి. క్షమించుట విశ్వాసీయ లక్షణమై ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:32 ఆ మాట మనం చూస్తున్నామండి. ఎఫెసీ 4:32 దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఇలా ఒకరినొకరు క్షమించుకుంటే సంఘాల్లో ఈ దీనస్థితి, ఈ స్థితి ఇప్పుడు ఉండేది కాదు, ఉండదు, రాదు. ఈ నిర్జీవం, ఈ ఉద్యమం లేదు, ఈ ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు, అభివృద్ధి లేదు, ఆనందం లేదు. ఎందుకు? ఒకరినొకరు ఏం చేసుకోలేకపోతున్నాం చెప్పండి? ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నాం. దావీదు కంటే ఎక్కువ అన్నారా నిన్ను? దుర్మార్గుడా, ఉమ్మేశారే, యేసుప్రభు కంటే ఎక్కువ చేశారా నిన్ను? ఆయన ముఖాన్ని ఉమ్మేశారే. దావీదు అంతటా ఆయనే క్షమిస్తే నీవు నేను క్షమించలేవా సహోదరా, సహోదరి? ప్రభువు నిన్ను నన్ను క్షమించిన ఆ వెలుగులో నీ యొక్క క్షమాపణ, నా పాపాలు ఒకసారి ఆలోచన చేసుకో. క్షమించుటలో ఆనందం ఉంది. ఏముంది చెప్పండి? క్షమించుటలో ఆనందం ఉంది, క్షమించుటలో ఆశీర్వాదం ఉంది. దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. సమూయేలు 2వ గ్రంథమే 18వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాము. 18:33. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము వచనం 33 అండి. అప్పుడు రాజు బహు కలతబడి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును, అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, అయ్యో నా కుమారుడు అబ్షాలోమా అని దావీదు అబ్షాలోమును గురించి విలపిస్తూ ఏడుస్తున్నాడండి. నీకు బదులుగా నేను చనిపోతే బాగుండేదిరా అని. అబ్షాలోము దావీదు కుమారుడండి. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడండి. అబ్షాలోము దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడండి. అబ్షాలోము తండ్రిని సింహాసనం నుంచి అంతఃపురం నుంచి తరిమి వేశాడండి. దావీదు తండ్రి సింహాసనాన్ని అబ్షాలోము ఆక్రమించాడండి. ఇంకా దావీదు అడవిలోకి వెళ్తే ఎప్పుడైనా బతికుంటే మరలా ఎప్పటికైనా వచ్చి మళ్ళీ నన్ను తరిమేస్తాడు అని చెప్పి తండ్రిని చంపటానికి వేల సైన్యాన్ని తీసుకువెళ్ళి అడవిని గాలిస్తున్నాడండి. దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. దావీదు సైనికులకు అబ్షాలోము సైనికులు ఘోరమైన యుద్ధం జరిగితే యోవాబు అనే దావీదు యొక్క సైన్యాధిపతి అబ్షాలోము ఒక చెట్టుని ఏలాడుతుంటే బాణం వేసి గుండెలో కొట్టేశాడండి. అబ్షాలోము చచ్చిపోయాడండి. ఆ వార్త దావీదు విన్నాడండి. అప్పుడు అంటున్నాడు, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును. ఏ హృదయం ఇది? ఆ మాటలోనే ఉంది కదయ్యా. తండ్రి హృదయం, ఏ ఫాదర్స్ హార్ట్. తండ్రి హృదయం, తండ్రి హృదయం. దావీదు హృదయం
కొంత ధ్యానం చేశాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే అంత దూరంలోనే ఉండగా తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నీ కూలివాడినంటే నా కూలివాడు కాదరా, నా కుమారుడు అన్నాడు. ఆఖరిగా ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. అపోస్తుల కార్యములు 8:21 అండి. అపోస్తుల కార్యములు 8:21 అండి. చాలండి. పేతురు అన్నాడు అనమాట గారడీ సీమోనుతో కదా, ఏమన్నమాట అండి? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. అని ఆనాడు పేతురు గారడీ సీమోనుతో అన్నాడండి. ఆ వచనం ఎందుకు చదువుకున్నాం చెప్పండి? ఆ మాట చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నా హృదయముగా నీ హృదయము నా హృదయము కూడా సరిగా లేదు అని దేవుడు చెప్తాడేమో. జాగ్రత్త. నీ హృదయం లేక నా హృదయం సరిగా లేదు అని దేవుడు చెప్తే నా గతేం కావాలి? నీ గతేం కావాలి? మన గతేం కావాలి? నీ హృదయం సరిగా లేదు అని ఆ యొక్క హెచ్చరిక, ఆ యొక్క ఆ మాట, ఆ యొక్క హెచ్చరిక అంత స్థితికి తెచ్చుకోకుండా ఉండునట్టుగా మనం ఉందామండి. నేను చెప్పలేకపోతున్నా. నీ హృదయము సరిగా లేదు అని మన మీద నేరం మోపకుండా ఉండినట్లుగా మన హృదయాన్ని సరి చేసుకుందాం. మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో పగలగొట్టుకుందాం. మరలా అంటున్నా, నీ హృదయము దేవుని ఎదుట, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. దిద్దుకో. ఆ నేరం ప్రభు నీ మీద నా మీద మోపకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, నీ పాదములకు స్తోత్రము నాయన. మనుషులు పైరూపాన్ని చూస్తారు, నువ్వైతే హృదయాన్ని లక్ష్య పెడతావు. దావీదు హృదయం అది పగిలిన హృదయం. ఎప్పుడో ఎక్కడో నీ పాదాల దగ్గర పగలగొట్టాడు నాయన. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయంతో మాట్లాడినావు, నీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.